ఆసుపత్రులకు గులిగలకు టాబ్లెట్లకు తగ్గేది కావాలంటే అన్ని తెలిసి మాట్లాడతావు నాకు ఎలా చెప్తావు గొప్ప లెక్క చేసి పెడతా ఒక నగి నగి ఇల్లు చచ్చిపోయావు పట్టం వస్తుంది మరి నవ్వుతావు ఇంటికాడ మీ ఆయన నన్ను అడుగుతాడు గారి ఎక్సైజ్ అంటే ఏందనుకున్నావు? ఎత్తేది దించేది. ఎక్సైజ్ మా ఇంట్లో అయితే నువ్వు కూడా చేసి ఎక్సైజ్ ఈ వయసులో చేసే లాభం లేదు. సిగ్గులు ఎంత కొంచెం నీకు కొత్తలో పట్టుకొని సిగ్గు చెప్పు మామిడి చెప్పు పప్పు గిప్పు ఏదో చికెన్ మటన్ పెట్టు 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 అల్లుడు నీలో ఈ కళలు కూడా ఉన్నాయా? దేవునికి దండం పెడుతున్నా. దేనికి పెడుతున్నావు? మన కాపురం బాగుండాలని. నాకు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏది మాట్లాడుతున్నావు? ఏమన్నావు నీకు తెలీదా? అంటే మన కాపురం ఉన్నానా? నేనంత తప్పు నా కొడుకు కాదు. ఇప్పుడు నువ్వు మామ నేను నీ కూతురు మన కుటుంబం బాగుండాలని పోయి మన కాపురం అనే పో. ఎంత మంచోడు మంచోడు అని మంచానికి దూరం తెచ్చేయలేమ్మా. సరేలే గాని చిన్న డౌట్ నాకు, నిన్ను ఏం చూసి ప్రేమించిందో నాకేం అర్థాలి. ఇంతకు ఏం అనుకున్నావు? ప్రేమించుతున్న ప్రేమించలేక బజార్లవన్నీ నీ కూతురు ప్రేమించింది గంట దాకా బొంతని వచ్చి స్టేజ్ మీద చెప్పు. నేనా ఐఎమ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ గ్రాడ్యుయేటెడ్. 10వ తరగతి అయిపోయాక కష్టపడి బెంగళూరులో చదివినా. ఏం చదివినా? ఎంసీ. దాని తర్వాత మ్యాన్స్ నుంచి, దాని తర్వాత రాయల్ స్టాక్. చల్లగిరిలో దొరకదు ఏంది, ఒకటే దొరికేది రమ్ము. అది కూడా చదివినా. పోయినప్పుడు కూడా చదవచ్చు ఓపిక. పరీక్ష రోజు రాత్రి 12 వరకు చదివేస్తావు. నీకు మర్చిపోయిన చెప్పడం ఈ తనవారి పరీక్ష రాయాలని రాత్రి 12 వరకు చదివేస్తా. కానీ రాయలేకపోయినా. రాత్రి 12 వరకు చదివినాడు నా కొడుకు రాయలేడు. మరుసటి రోజు రాయలేదా? హ్యాంగోవర్ ఉంటుంది. ఏంది చదువా? అది తగ్గదత్తా. ఎందుకంటే తగ్గుతుంటే మేము ఎక్కించుంటాం కదా. మామూలు చదువు కాదు. ఊరికి గుడి ఉంటుందో ఉండదో తెలియదు కానీ మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందట. కరోనా టైంలో మా బడి టైమింగ్స్ కూడా మార్చింది. పొద్దున 9కి తెస్తారు, మధ్యాహ్నం 12కే ముచ్చాలి. ఎవరి బుక్కులు వాళ్ళు ఇళ్ళకి తీసుకోవాలో చదువుకోవాలా. ఏమన్నా మధ్యలో
చదివినా అంటే సార్ వచ్చి పాఠాలు చెప్తారు ఇక అటుంటది. సరే ఇంతకి నీ ఫీజు ఎంతనో? 300. 300 సంవత్సరానికే? సంవత్సరానికి 300 అయితే పూట ముక్కలు బల్లనే కూర్చుందాం. పూటకు 300 కట్టాలట. యాంటి తీసుకురాలేదు ఇంత డబ్బులు. అది శాత కాకనే దినం గుడుంబ గుద్ది పనుకుంటాడు. అవునా? ఈ మధ్య కాలంలో సీపులో కూడా వచ్చింది ఒకటి. ఏందో? హెచ్డి బెంగళూరు పోయి తీసుకుని వస్తున్నావా? అంత దూరం మనం పోవాల్సిన అవసరం లే. ఇంటికే దిగుమతి చేస్తారు. ఒకవేళ మనం దొరికినామనుకో మనం ఎగుమతి అవుతాం. పార్సల్ ఇది దిగుమతి ఎగుమతి ఏంటి నీ కథ నాకేం అర్థం లేదు కానీ అత్త మళ్ళా పెద్దదేరే నిజంగా నిజంగా అబద్ధం ఒకటి 2 3 4 మా యాస వచ్చిందని అల్లుడు ఏంది లెక్క పెడుతున్నావు? సుక్కలు. దేనికో? ఎన్ని సుక్కలుంటే మనకంతమంది కొడుకులు పుట్టాలా? కొడితే గుమ్మడికాయ నాకుతావు. జరుగు ఏంది ఏం మాట్లాడుతున్నావు? ఏ కోసే వాళ్ళు లేకనా? ఎక్కువ వస్తా బాగా. ఏ గారు అతికించుకుంటాను. నువ్వు అతికించుకుని నీ పుట్టి లేపిస్తా దానికే. అట్లా చెప్పు. ఏమవుతుంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకే డౌట్ వచ్చింది. మీ ఆయన కూడా పెద్ద ఇక్కడ వాళ్ళు వాచాయి చూడు టికెట్కి చాలా ఇచ్చేటది. మళ్ళా వదిలే చెప్పు. నాయన మూసు కొంచెం నీళ్ళు తాగు. ఎందుకంట నాకు కాపుతున్నావు అయితే. సరే కానీ ఏదికి వాళ్ళమ్మ ఏమిటి నువ్వు నాకు ఇస్తున్నావు? నేను సరే దేనికి లెక్క పెడుతున్నావు? చుక్కలు. దేనికి సుక్కలు లెక్క పెడతాడా అంటావు? ఎన్ని సుక్కలు ఉంటే మనకంతమంది కొడుకులు పుట్టాలా? ఎట్లెట్లా ఉంది ఒళ్ళు? తిమ్మిరిగా ఉందా? నేనేమన్నా ఏంటి కొడుకులు అంటున్నావు నువ్వు? అమ్మా కొడుకులన్నా మళ్ళా తప్పే. నీకంతమంది మన ఊళ్ళు పుట్టాలన్నవి కొడుకులనే. అంతమంది నా కూతురు కానదు. నా చేతిలో పడితే నువ్వైనా కన్నా నీ బిడ్డైనా కన్నా. ఎందుకన్నదమ్మా? నా కూతురు పైనుంచి దిగి వచ్చింది. నా కూతురు అంతమందిని కనదు. నా కూతురు ఐశ్వర్యరాయి. నా కూతురు తెల్లగా ఉంటది. నీ బిడ్డ సెన్సార్ కట్టు అన్ని చెప్తే గౌరవ ఇక ఎవరికి ఎవరు పోసి తాగుతున్నాడు కదా మంచి పర్మిషన్ ఉంది కదా. అమ్మా నేను ఒక్కని వాళ్ళకంటే వద్దు వద్దు. నేను ఒక్కని వాళ్ళకంటే నాకు దయ్యాలు మింగుతాయని భయం అవుతుంది. లాగ్ ఎక్కువైతుంది. మమ్మీ మమ్మీ నేను అనుకుంటే బాగా నీ పర్ఫార్మెన్స్ ఒక్కటి తక్కువైంది. నాకు వచ్చి అయిపోతుంది. నేను అనుకుంటా పనుకు వద్దులేరా. పనుకునే కాళ్ళతాటి ఉంది కానీ కొత్త సంసారం అంటే అన్ని చెప్పాలమ్మా. పెద్దసారి అన్ని తెలిసిందని నువ్వే అంత చేసేటమ్మా. ఇప్పుడు సంసారం అంటే కొంచెం ఇది ఉంటుంది, కొంచెం ఇది ఉంటుంది, కొంచెం అది కూడా ఉంటుంది అని చెప్పాలా? అన్ని చెప్పి తీసుకొని వస్తా. తీసుకురాబా. సంసారం అంటే అది ఉంటదంట. ఏదో ఒకటి ఉంటది కానీ వాడు కానీ పిలిస్తే కర్రే నా కొడుకు రానని చెప్పు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఏం చెప్తావు నీ బిడ్డకు?
నా చెల్లి ఏమన్నా మిగిలినారా? ఎవరు మిగలరే పై పై నీళ్ళు కూడా మిగిలి ఉండడానికేనా? ఏందిరా ఇది? నేను నీ బిడ్డ మాట్లాడుకున్నా పోతా. నువ్వు ఊకే పంచాయతీ నువ్వు మైక్ తీసుకో. ఇక సార్ దగ్గర సంవత్సరం అవుతుంది. ఇదంతా కాదు కానీ ఊకే అయిపోతా. అందుకే కొత్త సంవత్సరం నా ఇంటికానే పెట్టని చెప్పిన. ఇదొకసారి నా లాస్ట్ మాట. ఇదొకసారి నేను పంచోడు ఎవరితో చూడు, నేను పంచోడు ఎవరితో చూడు. రామయ్య చిన్నక్క ఓ రబ్బయ్య, ఓ రమ్మయ్య ఓ రబ్బయ్య. నా కామెడీ ఏమో కానీ నీ కష్టాలు అడిగేదప్ప. కొరుకుతున్నావు ఊకే ఎక్కినప్పటి నుంచి. కొరుకు కొరుకు. నా తలకాయ తింటాడు, నా మిరకాయ తింటాడు. ఇదంతా కాదు. అయితే బిడ్డను పంపి లేకుంటే నువ్వు రాబో. అయితే లేదా కనీసం ఫేస్ వాష్ అనేదా? ఎన్ని పేర్లు ఉంటాయో మన ఎత్తిన తిరుగుతున్నావరా? లేకుంటే నియమనే నొక్కుతారా అమ్మాయిలు? నీ తలకాయలు తీసుకురా. పొద్దు ఊగులు పేరు మూసుకుంటుంటే ఇక్కడ యాదోలే కానీ ఇప్పుడు పిల్ల రాదంటుంది. నీ ధర్మం పోయి నీకు తెలుసుకో. అన్ని తెలిసి మాట్లాడతావు బాగా. అన్ని తెలిసి మాట్లాడతావు. నీకు ఒక కుక్క కడితేనే చాలా కష్టం. 10-20 కుక్కలు కట్టినట్టు ఉంటాయి. 10-20 కుక్కలు నువ్వు కనిపించుకొని నువ్వు వచ్చి నన్ను కట్టుకుంటావు. నువ్వు కనిపించుకో. కడుపుకాన్ని నువ్వేనా పిల్లలు లబది బాగుంటారు కదా. నువ్వు నేను నీకేనా పిల్లలు లబది బాగుంటారు. నువ్వే రాత నీ బిడ్డను తీసుకురాత. అయితే బిడ్డారా లేకుంటే ఎత్తవు వచ్చేటప్పుడు మర్చిపోకు. కుర్చీ తెచ్చుకో. నువ్వు చూసినట్టు పక్కన కూర్చొని ఎంకరేజ్. పిల్లలు లవదివ్వమంటుంది ఎట్లా? నువ్వు కూడా రాత నీ బిడ్డను తీసుకురాత. అది గట్టిగా సభలు కొడాలా. అయినా అత్త అంటే తల్లితో సమానం. కేవలం ఆశయం కోసం ఆడింది కాబట్టి నువ్వు నాకు అక్కవు అత్త ఎడరా తిన్నడా. నువ్వు నాకు అక్కవు అత్తవు తల్లివి చెల్లివి అని నీ కాలు ముక్తా. అంటే మా నాయనకు మాట ముక్కరని నా కాలు నేనే ముక్తా.